ఓవల్ మైదానం వేదికగా ఇండియా ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న మ్యాచ్ చివరి అంకానికి చేరుకుంది. ఇంకా 2 రోజుల ఆట మిగిలి ఉంది. రెండు జట్లు కూడా నువ్వా నేనా అన్నట్లు పోరాడుతున్నాయి. దీంతో అసలైన టెస్ట్ మజాను క్రికెట్ అభిమానులు ఆస్వాదిస్తున్నారు. ఈ మ్యాచ్లో గెలవాలి అంటే ఇండియాకు 9 వికెట్లు కావాలి. ఇంగ్లాండ్కు 324 పరుగులు కావాలి. ఇంకా 6 సెషన్ల సమయం మిగిలి ఉంది. ఓవల్ వేదికగా 4వ ఇన్నింగ్స్లో ఇప్పటివరకు ఛేదించిన అత్యధిక స్కోర్ 263 పరుగులు. ఇంగ్లాండ్ గనుక ఈ మ్యాచ్లో విజయం సాధిస్తే ఒక సరికొత్త చరిత్ర అవుతుంది. ఇండియా విజయం సాధిస్తే సిరీస్ సమం అవుతుంది. మొత్తంగా ఒక ఎల్ క్లాసికో మ్యాచ్కు ఓవల్ సాక్ష్యంగా నిలవనుంది. 3వ రోజు మ్యాచ్లో జైస్వాల్ సెంచరీ సాధించగా ఆకాశ్దీప్, జడేజా, సుందర్ అర్ధ సెంచరీలు చేయడం మ్యాచ్కే హైలైట్గా నిలిచింది. భారత ప్రధాన బ్యాటర్లు తడబడిన పిచ్పై బౌలర్లు, ఆల్రౌండర్లు బ్యాటింగ్తో రఫ్ఫాడించి టీమిండియాను కాపాడారు. భారీ ఆధిక్యం సాధించడంలో కీలక పాత్ర పోషించారు. ఆకాశ్దీప్ పరిపించే బ్యాటింగ్, జడేజా మైమరిపించే బ్యాటింగ్, సుందర్ సునామీ హిట్టింగ్ దెబ్బకు ఇంగ్లాండ్కు ఓవెల్లో ఫిడేల్ మోగిందే. ఈ మ్యాచ్లో ఇంగ్లాండ్ ఆటగాళ్లు మొత్తంగా 5 క్యాచులు జారవిడిచారు. ఇవి కూడా ఇండియాకు కలిసి వచ్చాయి. ఇక తమ 2వ ఇన్నింగ్స్లో చేసిన పరుగుల ద్వారా టీమిండియా జట్టుగా కొన్ని అద్భుత రికార్డులు నెలకొల్పింది. ఈ టెస్ట్ సిరీస్లో జడేజా, గిల్, కేఎల్ రాహుల్ 500కు పైగా పరుగులు సాధించారు. దీంతో భారత్ జట్టు టెస్ట్ క్రికెట్ చరిత్రలో మొట్టమొదటిసారి 3 బ్యాటర్లు ఒక టెస్ట్ సిరీస్లో 500 కంటే ఎక్కువ పరుగులు సాధించడం ఇదే మొదటిసారి. ఈ టెస్ట్ సిరీస్లో భారత్ జట్టు 12 సెంచరీలను సాధించి టెస్ట్ చరిత్రలో ఒక టెస్ట్ సిరీస్లో అత్యధిక సెంచరీలు చేసిన జట్టుగా నిలిచింది. ఈ టెస్ట్ సిరీస్లో భారత్ జట్టు మొత్తం 8 సార్లు 350 కంటే ఎక్కువ స్కోరు సాధించింది. ఈ నేపథ్యంలో ఒక టెస్ట్ సిరీస్లో అత్యధిక సార్లు 350 కంటే ఎక్కువ స్కోరు సాధించిన జట్ల జాబితాలో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్తో కలిసి ఇండియా మొదటి స్థానాన్ని పంచుకుంది. ఈ టెస్ట్ మ్యాచ్ ఆరంభం అయినప్పుడు 4వ రోజు భారీ వర్షం పడుతుంది అని వాతావరణ శాఖ సూచించింది. కానీ తాజాగా వస్తున్న వెదర్ రిపోర్ట్ ప్రకారం 4వ రోజు వర్షం లేదు, 5వ రోజు వర్షం పడుతుంది అని అందులో పేర్కొన్నారు. మరి వరుణుడు ఈ మ్యాచ్కు ఎలాంటి ట్విస్ట్ ఇస్తాడో వేచి చూడాలి. 5వ టెస్టు 3వ రోజు హైలైట్స్ విషయానికొస్తే 75 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో 2 వికెట్ల నష్టంతో ఇండియా ఇన్నింగ్స్ ప్రారంభించింది. ఓపెనర్ జైస్వాల్ 51 పరుగుల వద్ద, నైట్ వాచ్మెన్ ఆకాశ్దీప్ 4 పరుగుల వద్ద ఇన్నింగ్స్ ప్రారంభించారు. నైట్ వాచ్మెన్ ఆకాశ్దీప్ త్వరగా అవుట్ అయిపోతాడు అని ఇంగ్లాండ్ ఆటగాళ్లు భావించారు. కానీ ఆశలను ఆవిరి చేస్తూ ఆకాశ్దీప్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయి ఏ ఒక్కరూ కలలో కూడా ఊహించని ఇన్నింగ్స్ ఆడి అబ్బురపరిచాడు. ఇంగ్లాండ్ జట్టు గుక్కపెట్టి ఏడ్చేలా చేశాడు. టీమిండియాలో మాత్రం కొత్త జోష్ నింపాడు. ఆకాశ్దీప్ తన బ్యాటింగ్ టాలెంట్ను చూపిస్తూ ప్రొఫెషనల్ బ్యాటర్లా బౌండరీలు బాదుతూ ఇంగ్లాండ్ బౌలర్స్కు చుక్కలు చూపించాడు. ఇప్పుడొక ఆసక్తికర విషయం ఏంటంటే ఫస్ట్ సెషన్లో జైస్వాల్ కంటే ఆకాశ్దీప్ ఎక్కువ బంతులు ఎదుర్కొని ఎక్కువ పరుగులు చేసి చూస్తుండగానే అర్ధ సెంచరీ సాధించి రఫ్ఫాడించాడు. ఒకానొక సమయంలో ఇంగ్లాండ్ వేసిన 5 ఓవర్లలో జైస్వాల్ 4 బంతులు మాత్రమే ఆడగా ఆకాశ్దీప్ మిగిలిన బంతులను ఎదుర్కొన్నాడు. అలా ఆకాశ్దీప్ ఈరోజు తన బ్యాటింగ్తో తనలో ఒక మంచి ప్రొఫెషనల్ బ్యాటర్ కూడా ఉన్నాడు అని నిరూపించాడు. క్రికెట్ ప్రపంచానికి చాటి చెప్పాడు. ఎంతో అద్భుతంగా ఆడుతున్న ఆకాశ్దీప్ సరిగ్గా లంచ్ సెషన్కు 10 నిమిషాల ముందు 66 పరుగుల వద్ద అట్కిన్సన్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. అయితే ఆకాశ్దీప్ ఈ ఇన్నింగ్స్లో సూపర్ బ్యాటింగ్తో అర్ధ సెంచరీ చేయడం ద్వారా కొన్ని ఆసక్తికర రికార్డులు నమోదు చేశాడు. టీమిండియా తరపున అర్ధ సెంచరీ చేసిన 2వ నైట్ వాచ్మెన్గా ఆకాశ్దీప్ చరిత్రకెక్కాడు. అమిత్ మిత్రా 2 సార్లు ఈ ఘనత సాధించి మొదటి స్థానంలో ఉన్నాడు. చివరిసారిగా అమిత్ మిశ్రా 2011లో నైట్ వాచ్మెన్గా అర్ధ సెంచరీ సాధించాడు. 2011 తర్వాత అంటే 14 ఏళ్ల తర్వాత మళ్లీ టీమిండియా తరపున అర్ధ సెంచరీ సాధించిన నైట్ వాచ్మెన్గా ఆకాశ్దీప్ నిలిచాడు. నైట్ వాచ్మెన్గా వచ్చి అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో 84 పరుగులతో అమిత్ మిశ్రా మొదటి స్థానంలో ఉండగా 66 పరుగులతో ఆకాశ్దీప్ 2వ స్థానంలో ఉన్నాడు. ఆకాశ్దీప్ దేశవాళీ అలానే అంతర్జాతీయ క్రికెట్ కెరీర్లోనే ఈ మ్యాచ్లో చేసిన స్కోర్ అత్యుత్తమ స్కోర్ కావడం గమనార్హం. ఈ టెస్ట్ మ్యాచ్లో ఆకాశ్దీప్, జైస్వాల్ కలిసి 106 కంటే ఎక్కువ బంతులు ఎదుర్కొన్నారు. దీంతో ఈ టెస్ట్ మ్యాచ్లో ఇప్పటివరకు అత్యధిక బంతులు ఎదుర్కొన్న జోడీగా జైస్వాల్, ఆకాశ్దీప్ నిలిచారు. ఆకాశ్దీప్కి తన టెస్ట్ కెరీర్లో ఇదే మొదటి అర్ధ సెంచరీ. ఈ ఇన్నింగ్స్లో ఆకాశ్దీప్, జైస్వాల్ కలిసి 107 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. దీంతో ఈ టెస్ట్ సిరీస్లో ఇది 18వ సెంచరీ భాగస్వామ్యంగా నమోదైంది. ఈ నేపథ్యంలో 21వ శతాబ్దంలో అత్యధిక సెంచరీ భాగస్వామ్యాలు నమోదైన సిరీస్గా ఈ టెస్ట్ సిరీస్ నిలిచింది. ఆకాశ్దీప్ సూపర్ బ్యాటింగ్, జైస్వాల్ యాంకర్ రోల్ పుణ్యమాని టీమిండియా మొదటి సెషన్లో 114 పరుగులు చేసి 1 వికెట్ మాత్రమే కోల్పోయింది.
ఇక రెండవ సెషన్లో మొదటి బంతికి అట్కిన్సన్ బౌలింగ్లో కెప్టెన్ గిల్ 11 పరుగుల వద్ద ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు. ఈ టెస్ట్ సిరీస్లో గిల్ మొత్తంగా 754 పరుగులు చేశాడు. దీంతో ఒక టెస్ట్ సిరీస్లో ఇండియా తరపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో రెండవ స్థానంలో నిలిచాడు. 774 పరుగులతో గవాస్కర్ మొదటి స్థానంలో ఉన్నాడు. ఇక ఆ తర్వాత 5వ స్థానంలో వచ్చిన కరుణ్ నాయర్ కూడా ఆశించినంత గొప్పగా రాణించలేదు. మొదటి ఇన్నింగ్స్లో అర్ధ సెంచరీతో ఆకట్టుకున్న నాయర్ రెండవ ఇన్నింగ్స్లో మాత్రం 17 పరుగులు మాత్రమే చేసి అట్కిన్సన్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. తీవ్రంగా నిరాశపరిచాడు. ఈ సిరీస్లో 4 టెస్టుల్లో అవకాశం దక్కించుకున్న నాయర్ తనపై పెట్టుకున్న అంచనాలను అందుకోలేకపోయాడు. ఇదే అతడికి చివరి సిరీస్ అని చెప్పడంలో ఎటువంటి అనుమానం, మొహమాటం అవసరం లేదు. ఒకవైపు వికెట్లు పడుతున్నా జాగ్రత్తగా ఆడుతూ స్కోరును ముందుకు తీసుకెళ్లిన జైస్వాల్ అద్భుతమైన బ్యాటింగ్తో సెంచరీ సాధించి 118 పరుగుల వద్ద జోష్ టంగ్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. జైస్వాల్కి టెస్టులో ఇది 6వ సెంచరీ. అయితే ఇందులో 4 సెంచరీలు ఇంగ్లాండ్ పైనే చేయడం విశేషం. ఈ మ్యాచ్లో జైస్వాల్ సెంచరీ చేసే సమయానికి అతడు చేసిన 100 పరుగుల్లో 82 పరుగులు బిహైండ్ స్క్వేర్ ప్రాంతం నుండే వచ్చాయి. 148 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో బిహైండ్ స్క్వేర్ ప్రాంతం నుండి అన్ని పరుగులను రాబట్టిన ఏకైక బ్యాటర్గా జైస్వాల్ నిలిచాడు. ఇక జైస్వాల్ అవుట్ అయ్యాక జడేజా, ధ్రువ్ జురేల్ జాగ్రత్తగా ఆడుతూ స్కోర్ బోర్డును ముందుకు కదిలించారు. వీరిద్దరూ మంచి బ్యాటింగ్తో రెండవ సెషన్లో మరొక వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డారు. అంతేకాకుండా రెండవ సెషన్ ముగిసే సమయానికి టీమిండియా స్కోరు 300 దాటించడంలో కీలక పాత్ర పోషించారు. జడేజా యాంకర్ రోల్ పోషించగా జురేల్ మాత్రం వన్డే తరహాలో దూకుడుగా ఆడుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. ఇదే క్రమంలో టెస్టుల్లో ఇండియా తరపున 6 లేదా అంతకంటే తక్కువ స్థానాల్లో బ్యాటింగ్కు వచ్చి ఒక టెస్ట్ సిరీస్లో 500 పరుగులు చేసిన మొట్టమొదటి బ్యాటర్గా జడేజా చరిత్ర సృష్టించాడు. ఇక 3వ సెషన్ మొదలయ్యాక జడేజా, ధ్రువ్ జురేల్ ఇద్దరూ కూడా చక్కటి బ్యాటింగ్తో 7వ వికెట్కు 50 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అయితే బాగానే ఆడుతున్న ధ్రువ్ జురేల్ 34 పరుగుల వద్ద జామీ ఓవర్టన్ బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూ అయ్యాడు. జడేజా మాత్రం అర్ధ సెంచరీ సాధించి 53 పరుగుల వద్ద జోష్ టంగ్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. ఈ మ్యాచ్లో అర్ధ సెంచరీ సాధించడం ద్వారా జడేజా కొన్ని సంచలన రికార్డులు తన ఖాతాలో వేసుకున్నాడు. టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఒక టెస్ట్ సిరీస్లో 6 లేదా అంతకంటే తక్కువ స్థానంలో బ్యాటింగ్కు వచ్చి అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో 516 పరుగులతో జడేజా 3వ స్థానంలో ఉన్నాడు. 722 పరుగులతో సర్గార్ ఫీల్డ్ సోబెర్స్ మొదటి స్థానంలో ఉన్నాడు. అంతేకాకుండా 6 లేదా అంతకంటే తక్కువ స్థానంలో బ్యాటింగ్కు వచ్చి విదేశీ గడ్డపై అత్యధిక అర్ధ సెంచరీలు సాధించిన ఆటగాళ్ల జాబితాలో 6 అర్ధ సెంచరీలతో అలెగ్జాండర్, వసీం రాజాలతో కలిసి జడేజా మొదటి స్థానాన్ని పంచుకున్నాడు. మరొక ఆసక్తికర రికార్డు ఏంటంటే ఇంగ్లాండ్ గడ్డపై 6 లేదా అంతకంటే తక్కువ స్థానాల్లో బ్యాటింగ్కు వచ్చి అత్యధిక అర్ధ సెంచరీలు నమోదు చేసిన విజిటింగ్ ఆటగాళ్ల జాబితాలో 10 అర్ధ సెంచరీలతో జడేజా మొదటి స్థానాన్ని దక్కించుకున్నాడు. మరొక మైండ్ బ్లోయింగ్ రికార్డు ఏంటంటే ఇంగ్లాండ్ గడ్డపై ఒక టెస్ట్ సిరీస్లో అత్యధిక అర్ధ సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో 6 అర్ధ సెంచరీలతో జడేజా గవాస్కర్ను వెనక్కి నెట్టి మొదటి స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. దీంతో పాటు 6 లేదా అంతకంటే తక్కువ స్థానాల్లో బ్యాటింగ్కు వచ్చి ఇంగ్లాండ్ గడ్డపై ఒక టెస్ట్ సిరీస్లో అత్యధిక అర్ధ సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో జడేజా మొట్టమొదటి ఆటగాడిగా నిలిచాడు. అలా ఈ మ్యాచ్లో అర్ధ సెంచరీ చేయడం ద్వారా జడేజా రికార్డుల మోత మోగించాడు. ఇక 9వ స్థానంలో వచ్చిన సుందర్ 100కు పైగా స్ట్రైక్ రేట్తో సిక్సర్లు, బౌండరీలతో విరుచుకుపడుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. సుందర్ ఊచకొత్త దెబ్బకు ఇంగ్లాండ్ బౌలర్లు బెంబేలెత్తిపోయారు. 46 బంతుల్లోనే సుందర్ 4 సిక్సర్లు, 4 ఫోర్ల సాయంతో 53 పరుగులు సాధించాడు. సుందర్ ఆడిన మెరుపు ఇన్నింగ్స్ కారణంగా ఇండియా భారీ స్కోరు చేయగలిగింది. ఒకానొక సమయంలో భారత స్కోరు 400 మార్కు టచ్ అయ్యేలా కనపడింది. కానీ 53 పరుగుల వద్ద జోష్ టంగ్ బౌలింగ్లో సుందర్ అవుట్ అవడంతో ఇండియా 396 పరుగుల వద్ద ఆలౌట్ అయింది. 373 పరుగుల ఆధిక్యాన్ని సాధించింది. ఇంగ్లాండ్ బౌలర్స్లో జోష్ టంగ్ 5 వికెట్లు పడగొట్టగా అట్కిన్సన్ 3 వికెట్లు, జామీ ఓవర్టన్ 1 వికెట్ దక్కించుకున్నారు. 374 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్కు ఓపెనర్లు బెన్ డకెట్, జాక్ ర్యాలీ అదిరిపోయి ఆరంభాన్నిచ్చారు. ఇద్దరు కూడా భారత ఫాస్ట్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొని పరుగులు రాబట్టారు. ప్రసిద్ధ కృష్ణ 4.60 సగటుతో పరుగులు సమర్పించుకుని కొద్దిగా నిరాశపరిచాడు. ఇక 3వ రోజు మ్యాచ్ ముగుస్తుంది అనగా చివరి ఓవర్ 5వ బంతికి సిరాజ్ బౌలింగ్లో జాక్ ర్యాలీ 14 పరుగుల వద్ద క్లీన్ బౌల్డ్ అయ్యాడు. సిరాజ్ అద్భుతమైన బంతితో 1 వికెట్ తీసి ఇంగ్లాండ్ను మానసికంగా దెబ్బతీశాడు. ఇండియా పైచేయి సాధించేలా చేశాడు. దీంతో మ్యాచ్ ముగిసే సమయానికి ఇంగ్లాండ్ జట్టు 1 వికెట్ నష్టపోయి 50 పరుగులు చేసింది.
ఆ జట్టు విజయ తీరాలకు చేరాలి అంటే ఇంకా 324 పరుగులు చేయాలి. అయితే ఈ మ్యాచ్కు వరుణుడు ఊహించని రీతిలో ఆటంకం కలిగిస్తే తప్ప ఈ మ్యాచ్లో విజేత ఎవరో ఖచ్చితంగా తేలిపోతుంది. ఈ మ్యాచ్ డ్రా అయ్యే ఛాన్సెస్ మాత్రం ఎక్కడా కనపడడం లేదు. ప్రస్తుతానికైతే ఈ మ్యాచ్లో 2 జట్లకు గెలిచే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అయితే ఈ మ్యాచ్లో ఇండియా గెలవాలి అంటే మాత్రం 4వ రోజు పక్కా ప్రణాళికతో బరిలోకి దిగాలి. మొదటి సెషన్లో కనీసం 3 వికెట్లు పడగొట్టి ఇంగ్లాండ్పై ఒత్తిడి పెంచాలి. అలా చేస్తేనే టీమిండియా ఈ మ్యాచ్లో పైచేయి సాధించగలదు. మరి మన బౌలర్లు 4వ రోజు ఎలాంటి మ్యాజిక్ చేసి ఇంగ్లాండ్ను మట్టి కరిపిస్తారో వేచి చూడాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.